ఓకే చూడండి, ఒక అంకశ్రేణిలో మూడవ పదం 13, అలాగే ఐదవ పదము 23. అయితే ఆ అంకశ్రేణిలో మొదటి 35 పదాల మొత్తం ఎంత అన్నాడు. సో మనకి ఇచ్చింది చూసుకోండి, ఏమిచ్చాడంటే మూడవ పదం ఇచ్చేసాడండి, ఎంతది 13. అలాగే ఇంకొకటి ఐదవ పదం కూడా ఇచ్చేసాడండి, ఎంత ఐదవ పదము 23. సరే, ఈ రెండిటికి డిఫరెన్స్, ఇది మూడవ పదము ఇది ఐదవ పదము కాబట్టి 2 డీలు. డి అంటే పదాంతరం, ఇక్కడ ఒక 3 నుంచి 5కి 5కి 3కి తేడా 2 డీలు అండి. 2 డీలు ఎంత, ఇక్కడ తేడా ఎంత 10, అంటే 2 దీంట్లో 5 సార్లు, అంటే 1 డి ఎంత అయ్యా అంటే 5 అయిపోయింది. అయితే వాడిని అడిగింది ఏంటంటే మొదటి 35 పదాల వరకు మొత్తం కావాలి. ముందు 35వ పదం కనుక్కుందామండి. 35వ పదం కనుక్కుందాం ఫస్ట్ ప్లీజ్. 35వ పదం అంటే ఇక్కడ 5వ పదానికి 23 కదా, దానికి ఇంకా 30 డీలు కలవాలి, అంతే కదా. ఇక్కడ 5వ పదం ఇంకా 30 అంటే 30 డీలు కలవాలి. 5వ పదం 5వ ప్లస్ దానికి 30 డీలు కలవాలి. 5వ పదం ఎంత నీకు 23 తెలుసు, ప్లస్ 30 డీలు అంటే డి 5 కదా 150, అంటే 173. సో దట్ ఈస్ 35వ పదం వచ్చేసింది మనకి. అది ఎంత అయ్యా అంటే 173. ఇప్పుడు చూడండి, వాటి మొత్తం కావాలి అనుకోండి, మనకి ఫార్ములా ఇలా చెప్తామండి, n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అంటాం. ఎన్ అంటే సంఖ్య, ఏ ప్లస్ ఏ అంటే మొదటిది, ఎల్ అంటే చివరిది. ఎన్ని పదాలు 35 కదా, అందుకని 35/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఏ అంటే మొదటిది, సజ్జనది కూడా కావాలండి, ఏ కావాలి చూసుకోండి. ఇక్కడ మూడవ పదము 13 కదా, మూడవ పదములో 2 డీలు ఉంటాయి, అంతే కదా. మూడవ పదములో 2 డీలు ఉంటాయి, అంటే మొదటి పదం ఎంత అయ్యా అంటే ఏ అంటే మొదటి పదం కదా. సో ఇక్కడ చూసుకోండి 3, మొదటి పదం ఎంత అయ్యా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది 3 అండి, ఇది మనకు తెలుసు 173, అంటే 176. ఇది 3, ఇది 173 కనుక్కున్నాం కదా, 2 కలిపి 176. 3 ఎలా వచ్చింది చూసుకోండి. మూడవ పదములో 2 డీలు ఉంటాయి, అంటే 2 డీలు అంటే 2 5లు 10, అంటే మూడవ పదం 13లో 10 పోగా ఎంత 3 అది. సో ఈ 2 దీంట్లో ఎన్నిసార్లు పోద్దండి, 8 సార్లు 8 సార్లు 88 35 అండి టోటల్ కనుక్కోండి. ఇదిగోండి 35 88 28 అండ్ 280 08. ఓకే అండి, యువర్ ఆన్సర్ ఈస్ 3080. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గుణశ్రేణిలో మొదటి పదం 5, పదానుపాతం 3, అయితే దాంట్లో n పదాల మొత్తం 1820 అయితే n ఎంత అని అడిగాడు. గుణశ్రేణిలో చాలా తేలికండి, ఏమి చేయనక్కర్లా. ఇదిగో మొదటి పదం 5 చూడండి, మొదటి పదం 5, పదానుపాతం 3 కదా, అంటే 7 3 తెచ్చి వేసుకుంటే వెళ్ళిపోవాలి. దీన్ని 3 తెచ్చి వేస్తే రెండవ పదం ఎంత అవుద్ది 15. మరి మళ్ళీ 3 తెచ్చి వేస్తే మూడవ పదం ఎంత అవుద్ది 3 15 45. మళ్ళీ ఇదేమి ఫార్ములా ఈ లైన్ వరకు గుణశ్రేణిలో అప్లై చేయక్కర్లా, సింపుల్ వన్. ఇది 45, మళ్ళీ 3 తెచ్చి వేస్తే 135, మళ్ళీ 3 తెచ్చి వేస్తే 405, మళ్ళీ 3 తెచ్చి వేసామనుకోండి 1215, మళ్ళీ 3 తెచ్చి వేస్తే 3600 అయిపోద్ది. ఇదిగో దీన్ని దాటిపోతాం. వాడు ఏమంటాడు 1820 కదా టోటలు, అందుకని తర్వాతది 3645 అవుతుంది. సో ఇది కాదు, ఇదిగో ఇక్కడ వరకు మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, చేయనక్కర్లా. యాడ్ చేసుకుంటే 1820 వస్తుంది ఇక్కడ వరకు. అంటే ఎన్ని పదాలు 1 2 3 4 5 6 పదాలు. సో n ఈజ్ ఈక్వల్ ఎంత అండి 6. అంతేగాని ఇది కౌంట్ చేయకూడదు, దాటి వెళ్ళిపోయాం కదా. కావాలంటే చూసుకోండి మీరు, తర్వాత కౌంట్ చేసుకోండి, ఇంకా మీరు ఆలోచించక్కర్లా. తర్వాతది 30, అక్కడ ఉంది 18, ఇదే 36 వచ్చింది, అంటే దీని ముందు ఆగిపోవాలి 1200 వరకు. ఇవన్నీ కూడుకుంటే ఇదిగో 12 4 16 1 17 సరిపోయింది కదా, దగ్గరికి వచ్చాం 1820 వచ్చేస్తుంది. అంటే ఎన్ని పదాలు అంటే దీంట్లో 3 3 6 పదాలు, n ఈజ్ ఈక్వల్ 6. ఓకే, నోట్ చేసుకోండి.
2 డైస్ ఆర్ థ్రోన్ సిమిల్టేనియస్, అంటే 2 పాచికలను ఒకేసారి విసిరారంటండి. అప్పుడు ఒక దాని మీదేమో ప్రధాన సంఖ్య, మరొక దాని మీదేమో సంయుక్త సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత? సంభావ్యత అండి చెప్పాయి కదా. మళ్ళీ అవి కావాలి అంటే డీటెయిల్డ్గా మన యాప్లో ఉంటుంది, యాప్ పర్చేజ్ చేసుకుంటే దాంట్లో ఉంటుంది, లేదా ఆఫ్లైన్ క్లాసెస్కైనా అటెండ్ కావచ్చు. రైట్ అండి, చూద్దాం. ఒక దాని మీదేమో ప్రధాన సంఖ్య రావాలి, ఇంకొక దాని మీదేమో సంయుక్త సంఖ్య, ఏదైనా దేని మీదైనా రావచ్చు. రైట్, చూడండి ఒకసారి మొదట చూద్దామండి. కాసేపు ఒకటే డై అనుకోండి. దాంట్లో ఏంటి, ఒకటి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో 3 ఉంటాయి కదా. ఏంటి 2, 3, 5. అది మరి సంయుక్త సంఖ్యలు 4 and 6. సరే, ఇప్పుడు చూద్దామండి. ఒక డై తీసుకున్నాం అనుకోండి. దీంట్లో ప్రధాన సంఖ్యలు 3 1, అంటే 3. 3 1 అంటే 3 ఛాన్సెసే కదా, ఈ 3 ఏదైనా రావచ్చు. ఇంటూ సంయుక్త సంఖ్యలు 2 1, అంటే ఛాన్సెస్ 2. రైట్, డివైడెడ్ బై 2 పాచికల్ని విసిరేటప్పుడు టోటల్ ఛాన్సెస్ ఎన్ని? 36. అది అయితే ఇక్కడ ఏంటయ్యా అంటే, సో ప్రధాన సంఖ్య మొదటి దాంట్లో రావచ్చు, 2 ఇంటూ 2 అనమాట. దేని మీదైనా రావచ్చు కాబట్టి ఇంటూ 2. సో ఇది అర్థమైందండి, చూసుకొని జాగ్రత్త. 3 1 కాబట్టి 3, 2 1 కాబట్టి 2, 3 ఇంటూ 2. అయితే దాంట్లో ఏంటి, 2 పాచికలు కదా, అందుకని 2 ఇంటూ 2 అనమాట. దాని మీదైనా రావచ్చు, దీని మీదైనా రావచ్చు కాబట్టి ఇంటూ 2. సో దిస్ ఈజ్ 3 రోళ్ళు 6, దీంట్లో 6 సార్లు పోద్ది, 2 దీంట్లో 3 times. సో యువర్ ఆన్సర్ ఈజ్ 1/3. నోట్ చేసుకోండి. ఓకే, మనం ఒక పేక కట్ట నుండి ఒక ముక్క తీస్తే అది ముఖ కార్డు కాగల సంభావ్యత ఎంత? బొమ్మ కార్డు అంటే ఫేస్ కార్డ్ అంటాం. సో మనకి తెలుసు ముఖ కార్డులు ఇవ్వండి. ఒక్కొక్క దాంట్లోనూ K, Q అండ్ J 3 ఉంటాయి. మొత్తం 4 అంటే 4 సూట్స్ ఉంటాయి కదా, కళవారి, డైమండ్, ఇస్పెట్టు, వాటిను, వీటిలో 4 4 3 12 ఉంటాయండి. సో ముఖ కార్డులు 12 ఉంటాయి. 12 మరి మొత్తం కార్డులు ఎంత? 52 కదా, 12/52. దీంట్లో 4 ఎక్కం 3/13. దిస్ ఈజ్ ద ఆన్సర్. అయితే ఇక్కడ చిన్న విషయం ఉందండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఆర్ఎస్ అగర్వాల్లో ఇది జనరల్గా మ్యాథ్స్లో వచ్చేది. వాడు ఏం చేస్తాడంటే దీన్ని ఇలా ఇస్తున్నాడండి, AKQJ 4 లెక్కేస్తున్నాడు. 4 లెక్కేస్తున్నాడు కాబట్టి ఎన్ని ఉంటాయి? ఒక దాంట్లో 4 కాబట్టి 4 16/52. 4 ఎక్కం 4/13 యాజ్ ఫర్ దిస్ వన్. కానీ మ్యాథ్స్ దీంట్లో ఇదే ఉంది కాబట్టి దీన్నే తీసుకోండి. బట్ అయినా సరే తెలిసి తీరాలి 2. సో ఇక్కడ ఏమి 2 ఇచ్చాడు కాబట్టి యూ కెన్ గో ఫర్ దిస్ వన్. ఓకే ప్లీజ్. ఓకే, ఒక పాత్రలో మొత్తం 32 గోళీలు ఉన్నాయండి. దాంట్లో కొన్ని ఏమో ఎర్రనివి, కొన్ని ఆకుపచ్చనివి. అయితే ఒక గోళీని యాదృచ్ఛికంగా తీస్తే అది ఎరుపు గోళీ అయ్యే సంభావ్యత 3/4 అండి. సో ఇది రెడ్ కావడానికి సంభావ్యత ఎంత అయ్యా అంటే దిస్ ఇస్ ఎరుపు. మరి ఆటోమేటిక్గా ఆకుపచ్చ దానికి సంభావ్యత ఎంత? 1/4 కదా. ఇది 4/3 భాగాలు, ఇది 4/1 భాగం ఆటోమేటిక్గా. సో ఈ రెండిటికి ఏంటంటే దీని నుంచి మనకు అర్థమైంది. సో 3:1 ఎరుపు ఆకుపచ్చల నిష్పత్తి ఎంతండి? 3:1. అంటే 3 గోళీలు ఎరుపు ఉంటే 1 గోళీ ఆకుపచ్చ. కానీ మొత్తం ఎన్ని? 32. 32ని 3 1 4 భాగాలు చేసామనుకోండి 8. అంటే ఒక్కొక్క భాగము 8. ఇది గ్రీన్ అడిగాడు కాబట్టి 1 భాగమే కదా, 1 × 8 దట్ ఈజ్ 8. అది ఇది అడిగాడు అనుకో, 3 × 24 అయ్యాయి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అయ్యా అంటే 8 గోళీలు ఉన్నాయి ఆకుపచ్చ. ఓకే.